ఏవైనా విచిత్రమైన సంఘటనలు ఎదురయ్యాయా? ఏదైనా నల్లని ఆకారాలు, నాడలు లాంటివి కనపడ్డాయా? ఒక్కసారిగా గుండె ఆగిపోయేంతగా భయపెట్టే ఏడుపులు, అరుపులు విన్నారా? ఇండియాలో చాలాసార్లు కొంతమంది ప్రయాణికులకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. కొందరు దయ్యం అంటే, మరికొందరు అది నీ భ్రమ అంటారు. ఏదేమైనా నాకు జరిగిన, నేను నా జీవితాంతం మర్చిపోలేని సంఘటనను మీకు చెప్తాను. మనలో చాలామంది నిజంగా జరిగిన దయ్యాల కథలు వినడానికి, చదవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వీటిల్లో చాలా కథలు ఒక మాల్లోనూ, ఒక పాడుపడ్డ భవనంలోనూ, లైక్ లంగ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీలో చూపిస్తున్నట్లు, లేదా రైల్వే స్టేషన్ దరిదాపుల్లో జరిగినట్టుగా వింటూ ఉంటాం. ఇలా చాలా అంతుచిక్కని విషయాలు, ఒళ్ళు గగుర్లు పుట్టించే సంఘటనలు చాలా ఉన్నాయి. వాటిలో ఒక నిజమైన సంఘటన ఆధారంగా నిజంగా జరిగిన స్టోరీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముంబై రైల్వే స్టేషన్ భారతదేశంలోని అతి ముఖ్యమైన రైల్వే స్టేషన్స్లో ఒకటి. అయితే ఇక్కడ కొన్ని ప్రదేశాలకి చాలా దారుణమైన హిస్టరీ ఉంది. దాదాపు వేల కొద్ది యాక్సిడెంట్లు ఇక్కడ జరుగుతూ ఉంటాయని, స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఏవో విచిత్రమైన అరుపులు వినపడుతూ ఉంటాయని ప్రజలు చెప్తారు. కొంతమంది ఏమంటారంటే, ఒక మహిళ ప్రతిరోజు అర్ధరాత్రి ఈ స్టేషన్లో నిలబడి ఏడుస్తూ ఉంటుందని, నేను ఇంటికి వెళ్ళాలి, దారి తెలీదు, ఎవరైనా తీసుకెళ్ళండి అని అరుస్తూ ఉంటుందని చెప్తారు. చాలామంది ప్రయాణికులు, లోకల్ పీపుల్ ఇటువైపు వెళ్తున్నప్పుడు భయంకరమైన కేకలు, అరుపులు, అలాగే ఎవరో ఏడుస్తున్నట్లు వినిపిస్తుంటాయని చెప్పేవారు. ఆ ఏడుపులు రైలు పట్టాలు దాటుతూ చనిపోయిన వాళ్ళవని, అసలు ఏమైందో తెలియకుండా క్షణాల్లో చనిపోయిన వాళ్ళు ఇలా ఆత్మలుగా మారి ఏడుస్తూ ఉంటారని అక్కడ ఉండేవాళ్ళు నమ్ముతారు. నా పేరు గణేష్, మాది నేటివ్ కడప. బట్ చిన్నప్పటి నుంచి నేను ముంబైలోనే పెరిగాను. నేను ఇంజనీరింగ్ పూర్తి చేసి జాబ్ చేస్తున్నాను. నా చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా ట్రైన్ జర్నీ అంటేనే గుండెల్లో చిన్న దడ పుడుతుంది. ఒకవేళ జర్నీ చేసిన నైట్ అంతా మేల్కొని ఫోన్లో ఆంజనేయ స్వామి పాటలు పెట్టుకొని ఆ నైట్ అంతా మేల్కొనే ఉంటాను. ఈ సంఘటన జరిగినప్పుడు నాకు 11 ఏళ్ళు. నేను అప్పుడు ముంబైలో ఉండేవాడిని. నా 7th స్టాండర్డ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాయి. వేసవికాలం సెలవులు ఇచ్చారు. సమ్మర్ వెకేషన్ని న్యూఢిల్లీలో ఉన్న రిలేటివ్స్తో గడపాలని నేను, మా నాన్న అనుకున్నాం. మా నాన్న ఇండియన్ రైల్వే అసోసియేషన్లో వర్కర్ కాబట్టి అందరికంటే ముందే మాకు టికెట్స్ దొరికేవి. మరి అట్లుంటుంది మా నాన్నతోని అనుకుని నవ్వుకునేవాడిని. ఎప్పుడు మనం ప్లాన్ చేస్తున్నట్లు జరగదు కదా, అదే లైఫ్ అంటే. కరెక్ట్గా అదే టైంకి మా నాన్నకి డిపార్ట్మెంట్లో అర్జెంట్ పని ఉంది. సో ముందు నన్ను పంపించి తర్వాత పని పూర్తి చేసుకుని వద్దామని నిర్ణయించుకున్నాడు. అయితే మా నాన్న కొంచెం భయపడ్డాడు. ఢిల్లీ నుంచి ముంబై అంత దగ్గరేం కాదు. ముంబైకి చేరుకోవడానికి 2 రోజులు పడుతుంది. నేను జస్ట్ 11 ఏళ్ల పిల్లాన్ని. అంత దూరం ఎవ్వరూ లేకుండా 2 రోజుల జర్నీ అంటే మా నాన్నకు మనసు ఒప్పలేదు. పైగా నాకు అక్కడ ఎవ్వరూ తెలీదు, స్ట్రేంజర్స్తో ప్రయాణం చేయాలి. ఇవన్నీ ఆలోచిస్తూ మా నాన్న టికెట్ని కూడా క్యాన్సిల్ చేద్దామని అనుకున్నాడు. కానీ కాసేపటికి మా నాన్నకి తెలిసిన విషయం ఏంటంటే, ఆ ట్రైన్ డ్రైవర్ ఎవరో కాదు, మా నాన్న ఫ్రెండ్, బాగా తెలిసినవాడు. ఇంకోసారి ఆలోచించి నన్ను తనతో పంపించాలని డిసైడ్ అయ్యాడు. అంకుల్ కూడా చాలా మంచివారు. నువ్వు ఏం వర్రీ అవ్వకు, నేను జాగ్రత్తగా చూసుకుంటానని మా నాన్నతో చెప్పాడు. ట్రైన్ స్టార్ట్ అయ్యి ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరింది. ఆ టైంలో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం డ్రైవర్స్ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేస్తున్నాను. అంతేకాక డ్రైవర్ మా నాన్న ఫ్రెండ్. నేను ఆయనతో వెళ్తున్నాను. నా ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ట్రైన్ చాలా స్పీడ్గా వెళ్తుంది. సగం రోజు పూర్తయింది. అప్పుడే చీకటి పడుతుంది. ఇంకా ముంబై 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. నైట్ ట్రైన్ బయట చూస్తుంటే భలే ఉంది. నాకు నిద్ర కూడా రావట్లేదు. చంద్రుడు తెల్లగా మెరుస్తున్నాడు. ట్రైన్తో పాటు సమానంగా వస్తున్నాడు. నేను కిటికీలో నుంచి బయటికి అన్నిటినీ హ్యాపీగా చూస్తున్నాను. సడన్గా ట్రైన్ ఆగిపోయింది. చూస్తే రెడ్ సిగ్నల్ పడింది. అది చాలా పెద్ద సిగ్నల్. దాదాపు 20 నుంచి 25 నిమిషాల పాటు ఉంటుంది. ట్రైన్ ఆగిన ప్రదేశం అంతా భయంకరంగా ఏం లేదు. మొత్తం స్లమ్ ఏరియా. చాలా చిన్న చిన్న పూరు గుడిసెలు ఉన్నాయి అక్కడ. కానీ నాకు అక్కడ ఒక్క మనిషి కూడా కనపడలేదు. అంతా నిశ్శబ్దం, పిన్ డ్రాప్ ఆఫ్ సైలెన్స్. కానీ తరువాత ఏం జరిగిందో తెలిస్తే మీకు మతిపోతుంది. టైం షార్ప్ 2 AM. ఒక ముసలావిడ చేతిలో కర్ర పట్టుకొని
కింద పడిపోకుండా ఉండడానికి ఆ స్లమ్ ఏరియాలోని రోడ్ నుంచి చిన్నగా అడుగు వేసుకుంటూ మా వైపే వస్తుంది. ఆ బామ్మ చాలా పొట్టిగా ఉంది, బాగా వయసు మళ్ళింది. ఈ టైంలో ఈ బామ్మ ఇక్కడ ఏం చేస్తుందని నేను చూస్తూ ఉన్నా. అలాగే ఆ బామ్మ తిన్నగా నేను డ్రైవర్ అంకుల్ కూర్చున్న కంపార్ట్మెంట్ దగ్గరికి వచ్చింది. నేనేమో అందరి పిల్లల్లాగే కిటికీ పక్కన కూర్చొని బయట సీనరీ అంతా చూస్తున్నా. చీకట్లో చెట్లు, మినుగురు పురుగులు ఇంకా చాలా కనపడుతున్నాయి. ఆ బామ్మ తిన్నగా నా దగ్గరికి వచ్చి నా టీషర్ట్ మెల్లగా పట్టుకొని లాగుతూ నన్ను పిలిచి, అయ్యా, కొంచెం తినడానికి ఏమైనా ఇస్తావా? 3 రోజులుగా ఏమీ తినలేదు, చాలా ఆకలిగా ఉంది అని అడిగింది. నా దగ్గర ఆ బామ్మకు ఇవ్వడానికి ఏం లేదు. సో నేను డ్రైవర్ అంకుల్ని అడిగా, పాపం ఆ బామ్మ ఆకలితో ఉంటుంది, 2 డేస్గా ఏం తినలేదంటున్నా, ఏమన్నా ఇవ్వండి అంకుల్ అని. పాపం కదా ముసలావిడ. అంకుల్ సడన్గా నా మీద అరిచాడు, ఆ విండో పక్కన కూర్చోకు, లే వచ్చి ఇక్కడ కూర్చో అని గట్టిగా గదిమాడు. అంతేకాక పాపం ఆ బామ్మని కూడా అరిచాడు. నాకు ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అసభ్యకరమైన మాటలు మాట్లాడాడు. ఆ బామ్మ విండో దగ్గర నుంచి వెళ్ళిపోయింది. నేను ఆ అంకుల్ వెరీ బ్యాడ్ పర్సన్, బామ్మకు హెల్ప్ చేయలేదనుకుంటూ ఉన్నాను. కానీ ట్రైన్ నెమ్మదిగా స్టార్ట్ అవ్వడం మొదలయ్యింది. కొంచెం దూరం వెళ్ళాక డ్రైవర్ అంకుల్ నాతో చాలా మంచిగా మాట్లాడుతూ, రే చిన్న, నీకు కిటికీ పక్కన కూర్చోవాలనుందా అని అడిగాడు. నేను ఎస్ అంకుల్ అని చెప్పాను. కానీ మనసులో ఈయనకేమైనా బుర్ర దుబ్బిందా, ఇందాకే నా మీద అరిచాడు, కిటికీ పక్కనలే ఇక్కడ కూర్చో అని గదిమాడు, మరి ఇప్పుడేంటి మళ్ళీ వెళ్ళి కూర్చోమంటున్నాడు అని పైకి నవ్వుతూనే అంకుల్ వైపు చూస్తున్నా. సరే అడిగేద్దాం, అంకుల్ నేను ఇందాక కూర్చుంటే గట్టిగా అరిచారు, అక్కడ కూర్చోవద్దన్నారు, మరి ఇప్పుడేంటి మళ్ళీ మీరే కూర్చోమంటున్నారు అని అడిగాను. అప్పుడు డ్రైవర్ అంకుల్ నాకు అంతా అర్థమయ్యేటట్లు చెప్పాడు. ఆయన చెప్పింది విన్నాక ముంబై వెళ్ళే మొత్తం జర్నీలో నేను విండో పక్కనే కూర్చోలేదు. నా గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకోవడం స్టార్ట్ అయ్యింది. చూడు చిన్న, ఒకసారి ఈ విండో నుంచి కిందకి చూడు, నువ్వు కూర్చున్న విండోకి కింద ఉన్న భూమి ఎంత దూరం ఉంది అని అడిగాడు. ట్రైన్ కిటికీ ఉన్న కింద ప్లాట్ఫామ్ నేల నుండి 11 అడుగుల దూరం ఉంది. ఎలా ఒక మనిషి, అది కూడా చాలా తక్కువ ఎత్తు ఉన్న ముసలావిడ 11 అడుగులు కిటికీ దగ్గరకు వచ్చి నిన్ను ఫుడ్ అడుగుతుంది? అంకుల్ మాటలు విన్నాక నాకు జరిగిందంతా అర్థమైంది. ఆ బామ్మ బతికి ఉన్న మనిషి కాదు అని, అది గాలి. దాని గురించి మనం అసలు మాట్లాడుకోకూడదు. ఆ ముసలావిడ ఆత్మ చాలా పేదది. ఎప్పుడైతే మనం ఇంతకుముందు ఆగాం కదా, అక్కడ ట్రైన్ ఆగుతుందో ఆ ఆత్మ వచ్చి కనిపించిన వాళ్ళని కాస్త డబ్బులు, ఆహారం ఉంటే ఇవ్వండి అని అడుగుతూ ఉంటుంది. అసలు నిజానికి ఏం జరిగిందంటే 2 సంవత్సరాల క్రితం ఆ ముసలావిడ రైలు పట్టాలు దాటుతూ కింద పడింది. ఇక తనను తాను చిన్నగా కర్ర సాయంతో పైకి లేపుకొని పట్టాలు దాటుతుండగా సడన్గా ట్రైన్ గుద్ది ముక్కలైపోయింది. గుర్తుపట్టడానికి ముఖం కూడా దొరకలేదు. అది చెట్టదైతే కాదు, నీకు ఎటువంటి హాని చేయదు, కానీ నువ్వు కనుక దానికి తినడానికి ఏమైనా ఇస్తే అది నీతో పాటే వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి. నిన్ను ఏదైనా చేయడానికి కాదు, నిన్ను ఆవహించడానికి కాదు. తనకి ఎప్పుడైనా ఆకలిగా అనిపించినప్పుడు నీ దగ్గరకు వచ్చి ఫుడ్ ఇవ్వమని అడగటానికి. ఇదంతా జరిగి 9 సంవత్సరాలు అవుతుంది. నాకు ఇప్పటికీ ట్రైన్లో విండో సీట్ పక్కన కూర్చున్నప్పుడల్లా అదే గుర్తుకొస్తుంది. ఆలోచిస్తే ఆ ముసలావిడ చాలా పాపం కదా. ఇదే విషయం మా అమ్మకి చెప్తే, రేయ్ నోరుమొయ్, అలా పాపం అనకూడదు అని అంటుంది. కానీ మనమంటే వయసులో ఉన్నాం, ఏదో ఒకటి చేసి పూట గడుపుకోగలం. కానీ కన్నబిడ్డలు వదిలేసిన ఆ బామ్మ లాంటి ముసలి వాళ్ళు ఎంతోమంది అలాగే చనిపోయారు. దేవుడికి హుండీలో డబ్బులు 101 రూపాయలు, 1001 రూపాయలు వేస్తాం, కానీ రోడ్డు మీద ముసలివారు ఎవరైనా అయ్యా కొంచెం ధర్మం చేయండి అంటే చీదరించుకొని వెళ్ళిపోతాం. మీరు ఇచ్చే డబ్బులకి దేవుడు హ్యాపీగా ఫీల్ అవుతాడో లేదో తెలియదు, కానీ అలాంటి పేద వృద్ధులకు రూపాయి సాయం చేసినా ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందరూ ఒక్కసారి ఆలోచించండి.
ఈ కథ మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన రియల్ హారర్ స్టోరీస్ నా మెయిల్కి షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో చూడటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలాంటి కొత్త యూట్యూబర్స్కి మీ సపోర్ట్ చాలా అవసరం. ఇంకో రియల్ హారర్ స్టోరీతో మళ్ళీ వస్తాను.